చూడండి పిల్లలు, మనం తీసివేతలు చేసేటప్పుడు అప్పు తీసివేతలు అనేవి చేస్తుంటాం కదా. ఆ తీసివేతలు చేసేటప్పుడు అప్పు తెచ్చుకున్నప్పుడు ఎలాంటి మార్పులు జరిగితే ఒకసారి చూద్దాం, ఓకేనా? సపోజ్ 835లో నుంచి 482 తీసేయాలి, ఓకేనా? తీసేతలు ఎప్పుడు కూడా ఏం చేస్తాం, 1ల స్థానం నుంచి తీసేయాలి. 5లో నుంచి 2 పోతే ఎంత? 3. వెరీ గుడ్, ఇక్కడ నో ప్రాబ్లం. 3లో నుంచి 8 తీయగలమా? తీయలేము. అప్పుడు 3 ఏం చేస్తుంది? అప్పు తీసుకుంటుంది. 8 నుంచి 1 అప్పు తీసుకుంటుంది. అయితే 8 నుంచి 1 అప్పు తీసుకున్నప్పుడు 3 అనేది 4 కావాలి, కానీ ఎంత అవుతుంది? 13 ఎందుకు అవుతుంది అనే దాని మీద లెక్క చెప్తాం, ఓకేనా? సేమ్ ఇలాంటిదే ఇంకొక సమస్య కూడా ఇస్తుంది చూడండి. 704లో నుంచి 369 తీద్దాం. ఇంకోటి బాగా చూడాలి. 4లో నుంచి 9 తీయగలమా? అప్పుడు 4 ఏం చేయాలి? అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడేముందా? అప్పుడేం చేస్తుంది? 0. ఇక్కడికి వెళ్ళి అప్పు చేస్తుంది. అప్పు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ 7 అనేది దీన్ని కొట్టేస్తుంది, అంతేనా? అప్పుడు ఈ 0 అనేది దీన్ని కొట్టేస్తుంది, అంతేనా కదా? 7 కాడి నుంచి 0 1 అప్పు తెచ్చి మళ్ళీ 1 4 ఇచ్చేసింది కదా. అది 1 తెచ్చేసి మళ్ళీ 1 ఇచ్చేస్తే మళ్ళీ 0 కదా ఉండాలి, కానీ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది మనం కరెన్సీ నోట్ ఒకసారి చేద్దాం, ఓకేనా? 35లో నుంచి ఎంత ఇవ్వాలి? ఓకే, ఇప్పుడు చూడండి. 5లో నుంచి 2 పోతే ఎంత చెప్పాం? 3. దీనికి సమస్య లేదు. అయితే 3లో నుంచి 8 తీయలేం కదా, పక్క నుంచి 1 అప్పు తేవాలని చెప్పాం కదా. అయితే ఇప్పుడు చూడండి, ఇవి 1ల స్థానం కదా, 1లో పెడదాం. చూడండి, కార్డు చూడండి, క్లోజ్ చేయండి. ఇంకా ఇది ₹1, ఓకేనా? 1లో 1 2 3 4 5, ఓకే. ఇవి 10లు కదా, ఇవి 10లేనా? 10 కార్డులు తీద్దాం. చూడండి, 1 2 3 10 కార్డులు. ఇవి ఎందుకంటే 10ల స్థానం కనుక. ఏ స్థానం ఇది? 100. ఎన్ని వందలు మొత్తం? ఎన్ని పెట్టాలి? 200 300 400 500 600 700 800. సో ఇక్కడ 800 ఉన్నాయి, ఇక్కడ 3 10లు ఉన్నాయి, 5 1లు ఉన్నాయి. సరిపోయిందా? ఓకే. ఇప్పుడు 5లో నుంచి 2 తీస్తాం అనుకోండి. 5లో నుంచి 2 తీసాం, ఇంకెన్ని మిగిలినాయి? 3. 3కి 3 సరిపోయింది, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, కానీ ఈ 3 10లో నుంచి ఎన్ని 10లు తీయాలి మనం? 8 10లు తీయగలమా? తీయలేం. అప్పుడు ఈ 3 ఏం చేసిందంటే ఇక్కడికి పోయి 100ని అప్పు తెచ్చుకుంది. ఏం చేసింది? 100ని. మరి ఇప్పుడు ఈ 100 అనేది ఏం చేద్దాం మనం? చిల్లరగా మార్చేద్దామా? మార్చేద్దాం. 100కి ఎన్ని 10లు వస్తారా? 10. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే 100కి ఈ 100కి ఎన్ని 10లు వస్తాయి? ఇక 10 10లు వేసాం, ఓకేనా? ఇప్పుడు ఈ 10 ఉన్నాయి, ఇవి 3, మొత్తం ఎన్ని అయినాయి? ఇప్పుడు 3 అనేది 13 ఎందుకంటే అర్థమైందా? పక్క నుంచి తెచ్చుకునేది దీనికంటే 10 రెట్లు పెద్దది కనుక ఇది 10 యాడ్ అయింది ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు 13లో నుంచి ఎన్ని తీసేద్దాం? 8 తీసేద్దాం. 1 2 3 4 5 6 7 8 తీస్తాం. ఇంకెన్ని మిగిలిన చూద్దామా? 1 2 3 4 5 మిగిలిన. ఇక్కడ ఓకే, ఇప్పుడు 8 తోటి ఇచ్చేసింది కదా. ఇచ్చిందా లేదా? ఫస్ట్ ఇచ్చేసింది కనుక ఇంకెన్ని ఉంటాయి ఇక్కడ? 7 చూద్దామా? 1 2 3 4 5 6 7. 7లో నుంచి 2 తీయాలా? 4 తీసేద్దాం.
1 2 3 4 తీసేద్దాం. 4 తీస్తే 2 మిగిలినాయి చూడండి. 3 మిగిలిందా? ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? అర్థమైందా? ఓకే, రెండో లెక్క చేద్దామా? సెకండ్ లెక్క చూడండి. 704 మైనస్ 369. ఓకే, ఇప్పుడు ఇవి ఒకట్ల స్థానం కదా, ఒకట్లు పెడదాం. చూడండి, 1 1 2 3 4 ఇక్కడ 4 ఒకట్లు పెట్టాం. ఇవన్నీ 0 అంటే అక్కడ ఏం పెట్టాల్సిన పని లేదు, అసలు అక్కడ పదులు లేవు. వందలు మాత్రం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 మొత్తం 7 వందలు ఉన్నాయి. కానీ చూసారు ఇక్కడ 0 కాడ పదులు లేవు. ఇప్పుడు ఒకట్ల స్థానంలో 4 ఉంది కదా, 4లో నుంచి ఇప్పుడు 9 తీయగలమా? తీయలేం. ఈ 4 ఏం చేసిందంటే 0 కాడికి పోయి అప్పు అడిగింది. 0 దగ్గర ఏమున్నాయా? పదులు లేవు. పదులు లేకపోతే అప్పుడు ఏం చేసిందంటే ఈ 0 ఏమో 7 దగ్గర పోయింది. 7 దగ్గర పోతే అప్పుడు ఏం చేసిందంటే 7 దగ్గర నుంచి ఒక 100 ఇది తెచ్చుకుంది. 0 ఏం చేసింది? ఒక 100ని తెచ్చుకుంది. ఈ 0 దగ్గర ఏముంది? 100 రూపాయలు ఉంది కదా, కానీ ఈ 0 ఏ ప్లేస్ లో ఉంది? పదుల స్థానంలో ఉంది. సో ఇది ఏం చేసిందంటే పదుల కింద ఈ 100 రూపాయలని మార్చుకుంది. ఎన్ని పదులు వచ్చాయంటే 10 పదులు వచ్చాయి. ఎన్ని? 10 పదులు వచ్చాయి. ఇప్పుడు ఈ 4 అప్పు అడిగింది కదా, ఏం చేసిందంటే నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంది తీసుకోపో అని చెప్పేసి 4కి ఒక 10 ఇచ్చింది. ఇప్పుడు 4 ఏం చేసిందంటే ఆ 10ని చిల్లర కింద మార్చుకోవాలి. ఎందుకంటే ఒకట్ల స్థానం కదా, ఇందులో 10లు ఉన్నాను వీళ్ళు ఒకట్లే ఉండాలా. ఇప్పుడు ఇవి ఎన్ని ఒకట్లు అంటే 10కి ఎన్ని ఒకట్లు వస్తారా? 10. 1 2 3 4 5 6 7 8 9 10 10. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఒకట్లు. ఓకే, ఇప్పుడు మొత్తం దీని దగ్గర ఆల్రెడీ 4 ఉన్నాయి. పక్క దగ్గరికి వెళ్ళి ఒక 10 తెచ్చుకుంటే అవి ఒక 10 అయినాయి. మొత్తం ఎన్ని అయినాయి? 14. 14 ఇప్పుడు 9 తీసేద్దామా? తీసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 9 తీసేసాం. తీస్తే ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? 1 2 3 4 5 ఎన్ని మిగిలినాయి? ఆన్సర్ 5. ఇప్పుడు ఇక్కడ ఎన్ని మిగిలినాయి చూద్దామా? ఎన్ని మిగిలినాయి? 1 వెరీ గుడ్ 9. ఎందుకంటే 9 ఆల్రెడీ ఒకటి ఇచ్చేసింది కదా 10కి. 9 మిగిలినాయి. 9 నుంచి ఇప్పుడు ఎన్ని తీయాలా? 6. 1 2 3 4 5 6 6 తీసాం. ఎన్ని మిగిలినాయి? 3 మిగిలినాయి. ఇక్కడ ఆన్సర్ 3. 7 ఒకటి ఇచ్చింది కదా, ఎన్ని ఉండాలి ఇంకా? 7 6 ఉన్నాయి. లేదు చూద్దామా? ఇక 3 3 6 ఉన్నాయి. ఇప్పుడు 6లో నుంచి ఎన్ని తీయాలా? 3 తీసేద్దాం. 3 తీస్తాం. ఎన్ని మిగిలినాయి? 3. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 335. వెరీ గుడ్. అంతేనా? వెరీ గుడ్. మీరు కూడా చేయాలి, కొన్ని లెక్కలు ఇస్తా.